ధీశాలి, పట్టుదలకి కృషికి మారుపేరు ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారి మరణం సమాజానికి తీరని లోటు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక అసామాన్యంగా ఎలా ఎదగొచ్చో, పట్టుదల కృషి ఉంటే ఏ స్థాయికి వెళ్ళవచ్చో రామోజీరావు నిరూపించారు. నెక్కచ్చిగా, నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా ఉండే మనస్తత్వం, చిన్న తప్పు కూడా చేయని మనస్తత్వం. దాదాపు 60 సంవత్సరాలకు పైగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం సృష్టించిన మహోన్నతమైన వ్యక్తి. మేము కూడా రాజకీయాల్లో చూసి నేర్చుకున్నాం. కృషి పట్టుదల ఉంటే మనిషి ఏ స్థాయికి రావచ్చో రామోజీరావు గారు మాకు ఆదర్శం. అటువంటి మహోన్నతమైన వ్యక్తి లేని లోటు ఈరోజు చాలా బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈనాడు ఈరోజు సమాజంలో మంచిని చెడుని విశ్లేషించి సమాజానికి మంచి చేయటంలో ముందుండే ఈనాడు ఇంకా మంచి స్థాయిలో ఉండాలి. రామోజీరావు గారు లేని లోటు ఉండకూడదని చెప్పి కోరుకుంటూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తా ఉన్నాను. అనారోగ్యంతో మరణించటం ఈరోజు రాష్ట్రానికి తీరని లోటు. ప్రజల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలుగువారు దేశ విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా రామోజీరావు గారిని మర్చిపోలేరు. ఈనాడన్నా, ఈటీవీ అన్నా, రామోజీరావు గారి గ్రూప్ అన్నా ఈరోజు మార్గదర్శి చిట్స్లో ఈరోజు వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఒక ఆదర్శంగా జీవించారు వారు. ఈరోజు తెలుగువారి హృదయాల్లో వారు సుస్థిర స్థానం సంపాదించారు. అదేవిధంగా మచ్చలేనటువంటి వ్యక్తి, నిరాడంబరుడు, అలాగే గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు రాష్ట్రంలోనే దేశంలో కూడా ఒక గొప్ప ఆదర్శమైనటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఎప్పుడు అహింసా మార్గాన్ని ప్రోత్సహించేవాడు. అలాగే అవినీతి అరాచకాల మీద పోరాటం చేశారు. తన మీడియా ద్వారా మంచితనాన్ని అండగా నిలబడ్డారు, అభివృద్ధికి ప్రోత్సహించారు. అమరావతి రాజధాని రైతాంగానికి కొన్నంత అండగా నిలబడ్డారు. అలాగే ఎక్కడ అరాచకాలు జరిగితే అక్కడ, ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ, సమాజానికి ఎక్కడ నష్టం జరిగితే అక్కడ రామోజీరావు గారు ఉంటారు. ఆ విధంగా సమాజ శ్రేయస్సే ఆశయంగా ముందుకు నడిచినటువంటి రామోజీరావు గారి జీవితం, ఈ రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయటం ఈరోజు ఏషియాలోనే ప్రపంచంలోనే ఒక పెద్ద స్టూడియోని, రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయటం అనేది మనకెంతో గర్వకారణం. రామోజీరావు గారు ఆ విధంగా రామోజీరావు గారు ఆదర్శ జీవితం గడిపారు. ఖచ్చితంగా వారి ఆశయాల్ని నేటి యువత ముందుకు తీసుకెళ్ళాలి. మీడియాలో కూడా ఈనాడు గ్రూపు ఆదర్శంగా నిలబడింది. ఇలాంటి వారు భావితరాలకి కావాలని, యువత ఇలాంటి రామోజీరావు గారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా.
పెద్ద ఆయన మరణం